షుగర్ ఉన్నవాళ్ళు ఎంత వాటర్ తీసుకోవాలి అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు వాటర్ సరిగ్గా తీసుకోకపోతే ఏమవుతుంది? యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్ వాళ్ళతోటి పోల్చుకుంటే. లేడీస్‌లోనే కాదు జెంట్స్‌లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకోసమే వాటర్ అనేది మంచిగా తీసుకోవాలి. ఒక యావరేజ్ ఒక 60 కేజీస్ పర్సన్ ఎంత తీసుకోవాలంటే ఒక 2.5 లీటర్స్ టు 3.5 లీటర్స్ ఈ మధ్యలో తీసుకోవాలి. నార్మల్‌గా ఏంటంటే వెయిట్ పెరిగే కొద్దీ వాటర్ కూడా కొంచెం ఎక్కువగా అవసరం పడుతుంది. మీరు ఈ రేంజ్‌లో తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ తక్కువ తీసుకుంటే ఏమవుతుంది? ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడం అండ్ కొందరు ఈ డాపాగ్లిఫోసిన్, ఎంపాగ్లిఫోసిన్ టాబ్లెట్స్ వాడుతుంటారు కదా! వాళ్ళు వాటర్ తక్కువ తీసుకుంటే మాత్రం యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మోషన్ సరిగ్గా రాకపోవడం, కాన్‌స్టిపేషన్. ఇంకొకటి ఏంటంటే షుగర్ ఎక్కువగా అయినప్పుడు ఏమవుతుంది? యూరిన్‌లో వాటర్ లాస్ అనేది ఎక్కువగా అవుతుంది. సో, అలా అయినప్పుడు మీరు దాంతో పాటు వాటర్ ఇంకా తక్కువగా తీసుకుంటే ఏంటి? సివియర్ డీహైడ్రేషన్ వల్ల కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది టైప్ 1 డయాబెటిస్‌లో ఇంకా ఎక్కువగా కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకోసమే వాటర్ అనేది అరౌండ్ 3 లీటర్స్ తప్పకుండా తీసుకోండి. ఒక 3 బాటిల్ పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఒకటేసారి ఎక్కువగా కూడా తీసుకోకూడదు. మీరు ఒక 3 లీటర్స్ ఒక 3 బాటిల్స్ పక్కన పెట్టి రోజంతా తీసుకోండి. అంతేగాని పొద్దున్న లేచి ఒకటేసారి 1 ½ లీటర్, 2 లీటర్స్ తీసుకోవడం అలా చేయకండి. 1 గ్లాస్, 2 గ్లాస్ అలా తీసుకొని మీరు డే మొత్తంలో డివైడ్ చేసుకోండి. ఇంకొకటేంటంటే రాత్రి పూట ఎక్కువగా తీసుకోకండి. మీరు మార్నింగ్ నుంచెల్లి ఈవినింగ్ వరకు మంచిగా తీసుకోండి. నైట్ పూట తక్కువగా తీసుకోండి. అలా తక్కువగా తీసుకుంటే ఏంటంటే మీకు నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వదు. అండ్ మీరు మంచిగా హైడ్రేట్ కూడా ఉంటారు. ఓవరాల్ 3 లీటర్స్ తీసుకుంటే. మీరు ఎంత వాటర్ తీసుకుంటారో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.